హాయ్ అండి అందరికీ. అసలు మీకెవరికైనా తెలుసా? దుర్గాదేవికి ఎన్ని రూపాలు ఉంటాయో అనేది? అసలు దుర్గాదేవిని నవదుర్గా అని ఎందుకు అంటామో మీకు తెలుసా? ఎందుకంటే దుర్గాదేవి తల్లి 9 రూపాలు కలిగి ఉంటుంది. కాబట్టి అమ్మవారిని నవదుర్గా అని అంటాము. ఈ యొక్క అమ్మవారి 9 రూపాలు నవరాత్రి సందర్భంగా పూజించే నవరూపాలు. ఈ రూపాల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన శక్తిని, గుణాన్ని సూచిస్తుంది. ప్రతి రూపానికి ప్రత్యేకమైన వాహనం, ఆయుధం మరియు విశిష్టత ఉంటుంది. అసలు మన తెలుగు సంప్రదాయంలో ఈ రూపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ దుర్గాదేవి నవరూపాలకు ఉన్న పేర్లు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. మొదటి అమ్మవారి రూపాన్ని శైలపుత్రి అని అంటారు. రెండవ అమ్మవారి రూపాన్ని బ్రహ్మచారిణి అని అంటారు. మూడవ అమ్మవారి రూపాన్ని చంద్రగంట అని, నాలుగవ అమ్మవారి రూపాన్ని కుష్మాండ అని, ఐదవ అమ్మవారి రూపాన్ని స్కందమాత అని, ఆరవ రూపాన్ని కాత్యాయని అని, ఏడవ రూపాన్ని కాలరాత్రి అని, ఎనిమిదవ రూపాన్ని మహాగౌరి అని, 9వ రూపాన్ని సిద్ధిదాత్రి అని అంటారు. ఈ దుర్గాదేవి 9 రూపాలను ప్రతి దసరా నవరాత్రుల్లో పూజిస్తారు. ఈ రూపాలు ధర్మ పరిరక్షణకు, చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అని భావిస్తారు. వచ్చే వీడియోలో మనం ఈ రూపాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని మీరు అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము.